సయాటికా అనేది మామూలుగా ఒక జబ్బు కాదు. సయాటిక్ నర్వ్ ఒత్తుకుపోవడం వల్ల దానివల్ల వచ్చే లక్షణాలని సయాటికా అంటారు. మామూలుగా సయాటికాని ఒక జబ్బు అనుకొని చాలామంది అపోహపడుతూ ఉంటారు. శరీరంలో ఉన్న అన్ని నరాలలోకెల్లా అతిపెద్ద నరము, అతి లావైన నరము సయాటిక్ నర్వ్. నడుము వెన్నుపూసలోంచి కింది పాదాల వరకు కంటిన్యూస్ అవుతూ ఉంటుంది. ఈ నరము ఇన్ఫ్లమేషన్ వల్ల కానీ ఏదన్నా ఒత్తిడికి గురైనప్పుడు కానీ దాని సిమ్టమ్స్ని తెలియచేస్తూ ఉంటుంది. మరి ఎవరెవరిలో ఈ సయాటికా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది అంటే, కొన్ని రకాల జబ్బులు అంటే డయాబెటీస్ వల్ల వచ్చే ప్రాబ్లం ఉంది. కుదుపుల్లో ప్రయాణం చేయడం వల్ల డిస్క్ ప్రొలాప్స్ అయ్యే అవకాశం ఉంది. వయస్సు మళ్ళిన వాళ్ళలో బోనీ స్పర్స్ కానీ ఆస్టియోఫైట్స్ కానీ వచ్చి సయాటికా సిమ్టమ్స్ కలిగించే లక్షణాలు వచ్చే అవకాశం ఉంది. ఎముకల్లో సాంద్రత తగ్గిపోయి కంప్రెషన్ ఫ్రాక్చర్స్ అవ్వడం వల్ల ఆ విరిగిన ముక్కలు ఆ స్పైనల్ కెనాల్లో చేరి నరాన్ని ఒత్తడం వల్ల కూడా ఒక్కొక్కసారి ఆ సయాటికా సిమ్టమ్స్ వస్తాయి. కొన్ని రకాల ఆక్యుపేషనల్ విధానాల వల్ల నిలబడి అటు ఇటు తిరగాల్సిన జాబ్ కొంతమందిలో, అంటే వస్తువులు లేపి అందించే వాళ్ళు కొంతమంది రెగ్యులర్గా యాక్టివిటీ చేయడం వల్ల కూడా డిస్క్ మీద ఒత్తిడి పడి డిస్క్ ప్రొలాప్స్ అయ్యే అవకాశం ఉంది. లేదా కంటిన్యూస్గా కూర్చొని ఊబకాయం తెచ్చుకునే వాళ్ళల్లో కూడా ఈ డిస్క్ ప్రొలాప్స్ అయ్యి సయాటికా సిమ్టమ్స్ వచ్చే అవకాశం ఉంది. లేదు, కూర్చునే ఎర్గోనమిక్స్ సీట్ సరిగ్గా కూర్చోకపోవడం వల్ల కూడా నడుము ఒత్తిడి పడే అవకాశం ఉంది. ట్రీట్మెంట్ అని చూస్తే మందులు లేకుండా మందులతోటి ప్లస్ మందులలో కూడా ట్యాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్ కానీ ఆపరేషన్ కానీ తీవ్రతను బట్టి సయాటికా లక్షణానికి గల కారణాన్ని బట్టి మన ట్రీట్మెంట్లు మారిపోతూ ఉంటాయి. 90% మందిలో ఎక్యూట్ సడన్గా వచ్చిన నొప్పి ఫౌలర్స్ పొజిషన్లో బెడ్ రెస్ట్ తీసుకోవడం ద్వారా తగ్గిపోతూ ఉంటుంది. ఇక ఎవరైతే బెడ్ రెస్ట్ సరిగ్గా తీసుకోలేకపోతారో, నెగ్లెక్ట్ చేస్తారో వాళ్ళల్లో నొప్పి మందులు, వాపు తగ్గించే మందులు, కండరాల్ని రిలాక్స్ చేసే మందులు, డిస్క్ వాపు తగ్గించే మందులు, నెక్స్ట్ నరం సిమ్టమ్స్ తగ్గించే ప్రిగాబాలిన్ కానివ్వండి, గాబాపెంటిన్ కానివ్వండి, ఇవి నార్ట్రిప్టిలిన్ కానివ్వండి అవసరం పడతాయి. ఇంకా కొంతమందిలో ఎక్యూట్ సిమ్టమ్స్ బెడ్ రెస్ట్లో ఎవరిలో అయితే తగ్గవో వాళ్ళల్లో ఎపిడ్యూరల్ స్టిరాయిడ్ అనే ఒక ఇంజెక్షన్ ద్వారా 100కి 60 నుంచి 70 మందిలో మనము ఈ సియాటికా సిమ్టమ్స్ని తగ్గించవచ్చు. ఊబకాయం తగ్గించుకోవాలి, మనం కూర్చునే పొజిషన్ మార్చుకోవాలి, నడుము కండరాల్ని బలపరుచుకోవాలి. అపోహలకు గురి కాకుండా సరైన వైద్యున్ని సంప్రదించి దానికి సంబంధించిన ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా సయాటికా నుంచి మనము బయటపడవచ్చు.